నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు జరగబోయేటువంటి తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఒక గట్టి షాక్ ఇచ్చారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం. గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఆందోళన జరిగేటువంటి సమయం, అలానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పైన అభ్యంతరాలు తెలియజేస్తూ తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా పత్రాన్ని స్పీకర్కి సమర్పించినటువంటి పరిస్థితి. అయితే 2 ఏళ్ల క్రితం సమర్పించినటువంటి ఈ రాజీనామా పత్రం పైన ఇప్పటి వరకు ఏ చర్య తీసుకొని స్పీకర్ తమ్మినేని సీతారాం అనూహ్యంగా గుండె జబ్బులు, షుగర్, ఫెర్టిలిటీతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చింతల్, కుత్బుల్లాపూర్. గంటా శ్రీనివాసరావు రాజీనామాని ఇవాళ ఆమోదించారు. ఈ నేపథ్యంలో ఆయన రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేసేటువంటి అర్హతని కోల్పోయేటువంటి పరిస్థితి అయింది. ఎందుకంటే మరొక నెల రోజుల్లో ఎన్నికలు, సాధారణ ఎన్నికలు, జాతీయ సార్వత్రిక ఎన్నికలు, అలానే అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు ఈ రాజీనామా ఆమోదం అంశాన్ని ప్రశ్నించడానికి కూడా తగినంత సమయం లేనటువంటి పరిస్థితుల్లో గంటా శ్రీనివాసరావు ఈ రాజీనామా ఆమోద ముద్ర పడినటువంటి తరుణంలో తన అసెంబ్లీ శాసనసభ్యత్వాన్ని, ముఖ్యంగా శాసనసభ్యత్వానికి దూరం జరిగినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి 3 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న కనకమేడల రవీంద్ర కుమార్, అలానే బీజేపీ సభ్యుడు సీఎం రమేష్, మరోవైపు నుంచి చూస్తే మరోవైపు 3వ సభ్యుడిగా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సంబంధించి కూడా రాజ్యసభ సభ్యత్వం గడువు ముగుస్తుంది. సో ఈ 3 స్థానాలకి 3 అభ్యర్థుల్ని ఎన్నుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నటువంటి బలాబలాలను బట్టి చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెట్టడమే కష్టంగా మారేటువంటి పరిస్థితి ఉంది. అయినా కానీ 3వ సీటు కోసం తెలుగుదేశం పార్టీ ఒకవేళ అభ్యర్థిని నిలబెడితే ఓటింగ్ జరిగినటువంటి పక్షంలో తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి శాసనసభ్యుల సంఖ్య, అలానే వైసీపీలో ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరవేస్తున్నటువంటి శాసనసభ్యులు మ్యాచ్ అయితే, ఎందుకంటే గతంలో మనం చూసాం ఉండవల్లి శ్రీదేవి, అలానే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారు అనేటువంటిది ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో జరిగినటువంటి పరిణామం. అదే క్రమంలో రాజ్యసభ ఎన్నికలకి సంబంధించి కూడా ఒకవేళ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా రెబెల్ ఎమ్మెల్యేలు కనుక దాదాపు 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం పార్టీని వీడేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఇందులో ఒక 3 వరకు కాంగ్రెస్ పార్టీ నేతలతో సంప్రదింపులతో ఉన్నారు. మిగతా వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలతో సంప్రదింపులతో ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రాజ్యసభ సభ్యత్వానికి కనుక ఓటింగ్ జరిగితే తెలుగుదేశం పార్టీ 1 సీటు గెలుచుకోవడానికి ఆస్కారం ఉండవచ్చు. మరొక వైపు గత శాసనమండలి ఎన్నికల్లో కూడా ఇలాంటి ప్రయోగం, ఇలాంటి పరిస్థితి, తిరుగుబాటు అభ్యర్థుల సహకారంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా తమ అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి పరిణామాన్ని చూసాం. ఈ నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి సూచనలు కావచ్చు, లేదా అసెంబ్లీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, లేదా ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు కావచ్చు, ఏది ఏమైనా కానీ గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదం పొందడం అనేది తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చేటువంటి అంశంగా కనిపిస్తుంది. మరోవైపు 3 అభ్యర్థుల్ని నిలబెట్టడం, రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఖాళీ అవుతున్నటువంటి 3 అభ్యర్థుల్ని నిలబెట్టడం పైన కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కసరత్తు పూర్తి చేసినట్టుగా సమాచారం ఉంది. వైవి సుబ్బారెడ్డికి మరొకసారి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇవ్వడంతో పాటు మిగతా 2 స్థానాలని కూడా బలహీన వర్గాలకు కేటాయిస్తాం. అలానే అసెంబ్లీలో తాజా మాజీలుగా మారబోతున్నటువంటి 2 ఎమ్మెల్యేల విషయంలో, ఒకరు ఉత్తరాంధ్రకు చెందినటువంటి గొల్ల బాబురావు, అలానే చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఆర్ఎన్ శ్రీనివాసులకి వైఎస్ఆర్సీపీ తరఫున రాజ్యసభ సభ్యత్వాలు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థిని తమ 3 సీట్లు కనుక తమ అభ్యర్థులే గెలుచుకుంటే రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో అసలు రిప్రజెంటేషనే ఉండే అవకాశం ఉండదు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటు దక్కకూడదనేటువంటి ఆలోచనతోనే వైఎస్ఆర్సీపీ వేసినటువంటి ఎత్తుగడగా దీన్ని పరిగణించాల్సి ఉంటుంది. 2 ఏళ్లుగా అలా కోల్డ్ స్టోరేజ్లో పెట్టినటువంటి ఈ రాజీనామా పత్రాన్ని ఇప్పుడు స్పీకర్ తమ్మినేని సీతారాం దుమ్ము దులిపి ఆమోదం తెలపడం నిజంగానే తెలుగుదేశం పార్టీకి షాక్ ఇచ్చే అంశంగా కనిపిస్తోంది.